భారత సైన్యం మరొక సర్జికల్ స్ట్రైక్ అనినే అనాలి. విత్ మణిపూర్ పోలీస్, భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు కలిసి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్. భారత్ మయన్మార్ సరిహద్దు వెంబడ మోహరించిన భద్రతా దళాలు 10 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినాయి. ఉగ్రవాదులందరూ భారత భద్రతా దళాల మీద దాడులు చేసే ఉద్దేశంతో కిరాయి విదేశీ సైనికులు, ఏది మొన్న అమెరికా వాడు అక్కడికి వెళ్ళి చేశాడు కదా, ఇప్పుడు నిన్న కుకీలు కూడా దాడులు చేశారు కదా, ఆ దాడులకి ముందు జరిగినటువంటి అరెస్టులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా తాజాగా కోర్టులో హాజరుపరచడం కంటే కూడా విచారణకు పట్టుకుపోయారు ఢిల్లీకి. మణిపూర్ పోలీసులు, భారత సైన్యం అందరు కలిపి ఓవరాల్గా మళ్ళీ ఈశాన్య రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించడానికి జరుగుతున్నటువంటి కుట్రల్ని ఐడెంటిఫై చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు సీరియస్గా మారబోతున్నాయి. అమెరికానే స్వయంగా స్కెచ్ వేసినటువంటి నేపథ్యంలో కొంచెం సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశాన్ని ముక్కలు చెయ్యాలనుకునేటటువంటి అమెరికా వ్యూహాన్ని.